తల్లికి వందనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరానికి అమలుపరచాలి. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు సర్కిల్ నిరసన కార్యక్రమం. ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు వి వినోద్ కుమార్, నియోజకవర్గ కోశాధికారి పి అఖిల్ గుంతకల్ పట్టణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు అధికారంలోకి వస్తే ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు తల్లి వందనం పేరుతో ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా హామీని గాలికి వదిలేశారని ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణంలో స్థానిక పొట్టి శ్రీరాములు సర్కిల్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ గుంతకల్ నియోజకవర్గం అధ్యక్షులు వి వినోద్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రుల ఇబ్బందులు గుర్తించి తల్లికి వందనం ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు మధు, ఏఐఎస్ఎఫ్ పట్టణ సహాయ కార్యదర్శి షమీర్, పట్టణ నాయకులు రాజేష్, రాజు, జయరాం, వంశీ తదితరులు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల సర్కిల్లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వము అమ్మఒడి పథకము తల్లిదండ్రులకి, అదేవిధంగా పేద విద్యార్థులకు ఎవరికి ఇవ్వకుండా విద్యా వ్యవస్థను, అదేవిధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరినీ మోసం చేస్తున్నారని ఎన్డీఏ కూడే ప్రభుత్వం హెచ్చరించింది. అదేవిధంగా ఇప్పుడు దాదాపుగా 8 నెలలు అయినటువంటి ఎన్డీఏ కూడే ప్రభుత్వం వచ్చినా కూడా ఇంతవరకైనా కూడా అమ్మఒడి పథకం అని, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇంతవరకైనా కూడా విడుదల చేయలేదు. కావున ఇప్పుడు మన రోజున జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈరోజు ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ వచ్చేసి తల్లి వందనం వేయము, నెక్స్ట్ 2024-2025లో అమ్మఒడి తల్లి వందనం పథకం వేస్తామని హెచ్చరించి జారీ చేయడం జరిగింది. కావున తక్షణమే ఈ సంవత్సరం తల్లికి వందనం పథకాన్ని నిర్వహించాలా, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టామని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం.